వర్గీకరణపై ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు వర్గీకరణ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్ చెన్నయ్య. ఎస్సీల అభిప్రాయం తీసుకోకుండా వర్గీకరణపై కమిటీ వేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమన్నారు. ఈ కమిటీతో మాల అనుబంధ కులాలకు ఏమాత్రం న్యాయం జరగదన్నారు. కమిటీ స్థానంలో సిట్టింగ్ న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు చెన్నయ్య. ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీని ఎమ్మడే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదే కానీ మా సోదరుల ఇన్ని ఉంటుంది, ఈ కమిటీ మొత్తం రద్దు చేసిన దగ్గర మేము వినవని. ఎందుకంటే ఏకపక్ష కమిటీ, మాలలకు మంత్రి పదవి లేని కమిటీ మాకు అవసరం లేదని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మాలలకు ముఖ్యమైన మంత్రి పదవి లేకున్నా కూడా అన్ని మంత్రులు ఉన్న మా సోదరులకు మాలలకు అన్యాయం, పెద్ద అన్యాయం జరుగుతుందని మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నాం. ఈ కమిటీని రద్దు చేసి దగ్గర ఉద్యమాలు చేపడతామని కూడా మనం చేస్తున్నాం. ఈ కమిటీ రద్దు చేసి రిటైర్మెంట్ జడ్జితోటి తొందరలో అట్లా వేయాలి. కానీ రాజకీయం ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాయ నరసింహ, మల్లు రవి వీళ్ళల్లా ఉపసంహరించుకోవాలి. ఈ కమిటీ లేకుండా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మాలలు లేరా? మాలలు మంత్రి పదవి ఒక్కరికన్నా లేదు. మంత్రి పదవి లేకుండా కూడా తొందరగా ఏమొచ్చింది? మేము న్యాయం జరిగిన దగ్గర